Hi friends, వెల్కమ్ టు మై ఛానల్ అమూల్య వ్లాగ్స్. మనం ఈరోజు 3 డిసెంబర్ 2020 తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 రివ్యూస్ చెప్పుకుందాం. మనం మొత్తం ఎపిసోడ్‌లో మొత్తం 4 బ్రేక్స్ వచ్చాయండి. రేస్ టు ఫినాలేకి ఈ టాస్క్ అనేది స్టార్ట్ అయింది. ఎపిసోడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనం జరిగిన విషయాలన్నీ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏం జరిగింది అంటే అందరూ సాంగ్ మనకు తెలిసినట్టే అందరూ సాంగ్ మోగగానే లేచారు. దాని తర్వాత సోయల్ అండ్ అఖిల్ ఇద్దరూ కూడా మెడల్‌ని ఎళ్లి హగ్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఎందుకంటే వాళ్ళిద్దరే కదండీ టాస్క్ ఆడాల్సింది. అందుకే వాళ్ళిద్దరూ హగ్ చేసుకోవడం మొదలుపెట్టారు. దాని తర్వాత వాళ్ళందరూ డాన్స్ చేసుకుంటా గార్డెన్ ఏరియాలోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత బయట చూడగానే ఒక ఉయ్యాల కట్టి ఉంది. దాని మీద ఒక బిగ్ బాస్ లెటర్ రాసి ఉందన్నమాట. బయటికి రాగానే హారిక ఆహ్, టాస్క్ లెటర్ తీసుకొని చదవడం మొదలుపెట్టింది. దాంట్లో ఏం రాసి ఉందంటే, సోయల్ మరియు అఖిల్ ఇద్దరూ కలిసి ఆ ఉయ్యాల మీద కూర్చొని ఊగుతా ఉండాలంట. ఊ కిందకి దిగకుండా. దాంతో పాటు బిగ్ బాస్ చిన్న చిన్న టాస్క్‌లు ఇస్తారంటండి. దాన్ని వాళ్ళు దాని మీదే కూర్చొని చేయాలంట. దానికి అభిజిత్‌ని సంచాలక్‌గా పెట్టారండి. దాని తర్వాత ఏమైంది అంటే ఇద్దరు కూడా బజర్ మోగగానే టాస్క్ స్టార్ట్ చేశారు. బిగ్ బాస్ కూడా ఒక స్వెటర్స్ పంపించి, ఆ స్వెటర్స్ వాళ్ళు వేసుకోవాలి. దాంతో పాటు నాగార్జున సార్ ఇచ్చిన స్వెటర్స్ కూడా వేసుకోవాలి. ఆ 2 వేసుకొని కూర్చోవాలి దాని మీద అని చెప్పి కండిషన్ పెట్టారు. సో, వాళ్ళిద్దరూ దాని మీద కూర్చోగానే బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చారు. బాదం మిల్క్ విత్ మిరియాలు కలిపేసి, ఆ పాలని చెరొక గ్లాస్ తాగాలని చెప్పి బిగ్ బాస్‌కో టాస్క్ ఇచ్చారు. దాంతో ఏంటంటే అఖిల్‌కి పాలంటే ఇష్టం ఉండదంటండి. దాంతో అఖిల్ చాలా కష్టంగా ఆ పాలు తాగడం స్టార్ట్ చేశారు. ఎలాగైనా సరే ఇద్దరు కంప్లీట్ చేశారు మొత్తానికి. అదయిపోయిన తర్వాత ఇంకక్కడ వాళ్ళు కూర్చొని కబుర్లు చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు దీని దీని మధ్యలో ఒక కామెడీ సీన్ క్రియేట్ అయిందండి. ఎవరిద్దరి మధ్యన? మోనల్ అండ్ అవినాష్ మధ్యన ఒక కామెడీ సీన్ క్రియేట్ అయింది. సోయల్ అండ్ అఖిల్ ఇద్దరూ కలిసి మోనల్‌కి చెప్పారనమాట. అవినాష్‌ని అన్నయ్య అని పిలువు అని. దాంతో మోనల్ వచ్చేసి అవినాష్‌ని అన్నయ్య, అన్నయ్య అని పిలవడం మొదలుపెట్టింది. దాంతో ఒక చిన్న కామెడీ సీన్ క్రియేట్ అయింది అక్కడితో. దాని తర్వాత వెంటనే బజర్ కోర్స్ రాడిష్ జ్యూస్ పంపించారండి. ఆ రాడిష్ జ్యూస్‌నంట సోయల్ అండ్ అఖిల్ ఇద్దరు చెరొక స్పూన్ నుంచి స్పూన్‌తో పాటు తాగిచ్చాలంట. ఒకళ్ళకొకళ్ళు తాగిచ్చుకుంటూ, వాళ్ళు ఆ ఉయ్యాల మీద ఎందుకు కూర్చోవాలి? వాళ్ళు దేనికి అర్హులు? అని చెప్పడం స్టార్ట్ చేసుకోవాలంట. వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ కదండీ! వీళ్ళెంతకని చెప్పుకుంటారు. వీళ్ళు చెప్పుకోవడం మొదలుపెట్టారు. కానీ అందులో కరెక్ట్ రీజన్స్ దొరకట్లేదు. వాళ్ళేంటో జస్ట్ నార్మల్‌గా ఇది తప్పు, ఇది తప్పని చెప్పుకుంటున్నారు తప్ప కరెక్ట్ రీజన్స్ ఇద్దరు ఇచ్చుకోలేకపోతున్నారు. వాళ్ళు 2 సార్లు, 3 సార్లు అది తాగడం పెట్టుకున్నారు కానీ వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు కరెక్ట్ రీజన్. సో, అక్కడితో ఆ టాస్క్ పూర్తయిపోయింది. ఆ టాస్క్ పూర్తయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళందరూ అక్కడే గార్డెన్ ఏరియాలో కూర్చొని డిస్కషన్స్ పెట్టుకోవడం మొదలుపెట్టారు. కానీ ఎంతసేపటికి నైట్ అయిపోయినా లైట్స్ ఆపపోయేసరికి మొత్తం అందరూ కలిసి అడుగుతారు బిగ్ బాస్‌ని. "లైట్స్ ఎందుకు ఆపట్లేదు బిగ్ బాస్ పడుకోవాలి మేము" అని. బిగ్ బాస్ అప్పుడొక అనౌన్స్‌మెంట్ ఇచ్చారండి. ఏంటంటే ఇంట్లో టాస్క్ జరుగుతుందని మీ అందరికీ తెలిసిన విషయమే కదా! మరెందుకు మీరందరూ పడుకోవాలని చూస్తున్నారు? ఈరోజు లైట్స్ ఆఫ్ చేయరు అని. లైట్స్ ఆఫ్ చేయరని పోయేసరికి హారిక అండ్ అవినాష్ ఇద్దరూ కలిసి బిగ్ బాస్‌కి రిక్వెస్ట్ చేస్తారు. "ఏం బిగ్ బాస్ మరి అవినాష్ బయట కూర్చొని ఆ టాస్క్‌లో నవ్వుతా దెయ్యాల టాస్క్‌లో బయట నవ్వుతా కూర్చున్నప్పుడు అప్పుడెందుకు బిగ్ బాస్ ఈ విషయం చెప్పలేదు? ఇప్పుడెందుకు బిగ్ బాస్ ఈ విషయం చెప్తున్నారు?" అని చెప్పి అక్కడొక చిన్న కామెడీ సీన్ క్రియేట్ చేశారు. అయినా కూడా తెలుసు కదండీ బిగ్ బాస్ విన్నర్ అని చెప్పి. అయినా గూడా వాళ్ళలానే లైట్స్ ఆఫ్ చేయకుండా బయట గార్డెన్ ఏరియాలో కూర్చొని కబుర్లు స్టార్ట్ చేసుకుంటున్నారు. అప్పుడు అవినాష్, సోయల్‌కి, అఖిల్‌కి మధ్యన చిన్న కాన్వర్జేషన్ జరుగుతూ వాళ్ళేదో నవ్వుకోవడం మొదలుపెట్టారు. ఈలోపు అరియానా ఏం చేసిందంటే పాట పాడడం మొదలుపెట్టింది. ఆ పాట విని అవినాష్ ఊరుకుంటాడా అండి? అవినాష్ వెంటనే ఒక కామెడీ సీన్ క్రియేట్ చేశాడు. అది క్రియేట్ చేయగానే వాళ్ళిద్దరం కొట్టుకోవడం ఆ కొట్టుకుంటూతో పాటు అక్కడితో ఈరోజు ఎపిసోడ్ మొత్తం అయిపోయిందండి. ఈరోజు ఎపిసోడ్ అయిపోయింది. కమింగ్ అప్‌లో కూడా వాళ్ళు ఎర్లీ మార్నింగ్ లెగడం సంథింగ్ ఏదో చూపిచ్చారు. అంతకన్నా ఈరోజు ఎక్కువేం జరగలేదండి. వాళ్ళు జస్ట్ టాస్క్ ఆడడం వరకే ఈరోజు చూపిచ్చింది. ఈరోజు రివ్యూస్ బట్టి ఇదేనండి. థాంక్ యూ సో మచ్. విన్నర్ ఎవరో మనకప్పుడే ఐడియా రాదండి. రేపు నాకు తెలిసిన అనాలిసిస్ బట్టి నేను మీకు అప్‌డేట్ చేస్తూ ఉంటాను. నా వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గట్టిగా కొట్టండి. ఎందుకంటే నేను ఏ నోటిఫికేషన్స్ పెట్టినా, నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు వెంటనే అప్‌డేట్స్ ఒస్తాయి. థాంక్ యూ సో మచ్. బై. నైట్.